మా నాయనమ్మ సావు నా పెళ్ళికి వచ్చింది. మనవడా చచ్చిపోతున్నారా, నీ పెళ్ళి చూసి చచ్చిపోవాలరా అన్నాడు. నా పెళ్ళి చూసి చచ్చిపోవాలా అని ఉంది. ఎందుకే బాబా బేగా చచ్చిపో అన్నాను. కాదు నీ పెళ్ళి చూసి చచ్చిపోతాను రా బాబు అంది. సర్లే కాదని ఊళ్ళన్నీ తెగ తిరిగేస్తుంటే ఒక మెరక్కేసి ఒక గుంట దొరికింది. ఆ గుంట దొరికినప్పటికీ ఆ గుంటకి మనం నచ్చిదేటి, ఆ గుంట మనకు నచ్చాలి కదా అనేసి మనకు నచ్చేసేసిందని ఆ పెళ్ళికి లైన్ చేసేసి గౌగా పెళ్ళి చేసుకున్నాం. చేసుకునేటప్పటికి ముసలిదే వచ్చి అత్యంతలు వేసేసింది, మమ్మల్ని దీవించేసింది. అయిపోయాక అత్తోరింటికి వెళ్ళాను బావులా. అత్తోరింటికి వెళ్తే వాళ్ళ అమ్మకో మూడు ఉన్నాడు, ఆడ బావుకో పిల్లమున్నారు. వాళ్ళిద్దరూ ఒగ్గేసేసి మళ్ళీ చేసుకున్నాక ఈవిడ ఉట్టిందంట. చూసారా ఎలాగుందో, ఈవిడ ఉట్టాక ఈవిడ నాకు అంటకట్టారు కదా అనేసి ఏది చేయాలో ఏం చెందాలో అర్థం కావట్లేదు. పెళ్ళికి ముందు ఇవన్నీ తెలవకోకుండా పుసుకు వెళ్ళి తాడు కట్టేసేసినాక ఈవిడ అమ్మకు ఒక భర్త, నాన్నకు ఒక భర్త, వాళ్ళది ఒక డబల్ ఫ్యామిలీలు అనమాట. అయితే ఏం జరిగిందంటే అప్పుడు కాపురంకి బలువుని తీసుకొచ్చాము బాబులో. తీసుకొచ్చాక తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి పిల్లలు నచ్చకూడదు, పిల్లకి మనం నచ్చాలంట. అది ముందు చెప్పలేదు, పెళ్ళి అయిపోయాక చెప్తున్నారు బాబులు. చెప్తున్నారు కదా అనేసి ఇంటికి తీసుకొచ్చేవాడికి ఆవిడకి సుట్టకేల్చి అలవాటు ఉందంట. ఎవరికి? నా పిల్లానికి. అదేంట్రా బాబు అని బాత్రూంలోకి వెళ్ళినాడు పొగ వచ్చేస్తుంది. బాబు కొంప తగిలేడిపోతుందిరా బాబు అని బాత్రూంలోకి వెళ్ళి చెప్తే గుప్పు అని సుట్టలాగేస్తుంది. ఏంటి బాబు సొట్టేటి అలవాటు ఏటో అని అడిగితే మా అమ్మకి వెళ్తారు, మా నాన్నలకి వెళ్తారు, ఇది మాకు పూర్వం నుంచి ఉన్న అలవాటే అంది. అయ్యో రామచంద్ర అల్లు లచ్చన అని ఏడితే ప్రయోజనం ఏముంది? ఇక చుట్ట కోసం దెబ్బలాట వెళ్ళిపోయి నన్ను ఒగ్గేసేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక మళ్ళీ మా ఊరు తిరిగి మొహం చూడలేదు బాబులు. చూసారా పెళ్ళి అంటే ఆ ముసలిదని ఆ పెళ్ళి కోరిక నా సాగుకు వచ్చి మిగిలిపోయింది బాబు. నేను చచ్చేలా ఉన్నాను ఆయన బాబులు. చూసారా ఎలాగుందో బాబులు.